బులెటిన్లో బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. ధరణిలోని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తన పనిని వేగవంతం చేసింది. సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లతో ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించనుంది. ఇక ఉదయం 10:30 గంటలకు సచివాలయంలో జరిగే భేటీలో ధరణికి సంబంధించిన కీలక అంశాలపై కమిటీ చర్చించనుంది. ముఖ్యంగా 7 అంశాలపై దృష్టి సారించనుంది. పలు అంశాలపై నివేదికలతో కలెక్టర్లు ఈ సమావేశానికి రావాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీ చేశారు. ధరణి పోర్టల్ కమిటీ నమూనా అధ్యయనంలో భాగంగా ఎంపిక చేసిన గ్రామాలు, మండల ప్రధాన కార్యాలయాల్లో ఆన్ సైట్ సందర్శనలు నిర్వహించాలని భావిస్తోంది. ఈ క్షేత్ర సందర్శనలో వ్యవసాయ భూములు, అటవీ భూములు, పోడు భూములు, వివిధ ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములకు సంబంధించిన సమస్యలతో ప్రభావితమైన ప్రాంతాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. కాగా ధరణి పోర్టల్ కమిటీ సభ్యులు దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పిలిపించి ఇప్పటి వరకు జరిగిన కమిటీ పురోగతిని ఆయనకు నివేదించారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరిగేలోపు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర నివేదికను అందజేస్తామని వారు తెలిపారు. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ కూడా పాల్గొన్నారు. ధరణిపై 5 జిల్లాల కలెక్టర్లతో నేడు కమిటీ భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. ధరణికి సంబంధించిన కీలక అంశాలపై కమిటీ చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి కలెక్టర్లతో సమావేశం నిర్వహించనుంది. కాబట్టి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, అప్డేట్స్ ఏంటి? పద్మ, ఏదైతే ధరణి లోపాలని సరిదిద్దేందుకు అట్లాగే ధరణి పోర్టల్ ప్రక్షాళనకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే కమిటీ వేసిందో ఆ కమిటీ ఇప్పటికీ 3 సార్లు భేటీ అయింది. ఇవాళ 4వసారి భేటీ పోతున్నది తెలంగాణ సచివాలయంలో. ప్రధానంగా ఈ సమావేశానికి 5 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లని ఆహ్వానించారు. వారు సిద్దిపేట, అట్లాగే ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ప్రధానంగా ధరణి పోర్టల్లో ఉన్న సమస్యలు, అట్లాగే ఏదైతే క్షేత్రస్థాయిలో వాళ్ళు పరిశీలించిన అంశాలు కానీ, అట్లాగే ఈ 3 సార్లు భేటీ అయిన తర్వాత వాళ్ళ దృష్టికి వచ్చిన సమస్యలన్నిటికీ కూడా ఇవాళ ఈ కలెక్టర్లతో వాళ్ళు అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు కమిటీ సభ్యులు సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా ఇవాళ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు కానీ, అట్లాగే ఒక మధ్యంతర నివేదిక ఇస్తామని చెప్పి గవర్నమెంట్ కి కమిటీ సభ్యులు ఇదివరకే చెప్పారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కు ముందే ఈ మధ్యంతర నివేదిక ఇవ్వాలని చెప్పి కమిటీ భావిస్తుంది. ఈ కమిటీ ఇచ్చిన సూచనలు కానీ, అభిప్రాయాలు కానీ, ఇంకా ఇతరత్ర ధరణికి సంబంధించిన ప్రక్షాళనలో వాళ్ళ దృష్టికి వచ్చిన అంశాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం భూమాత పోర్టల్ ని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ భూమాత పోర్టల్ ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత రైతు భరోసా ఎకరానికి 15,000 ఇచ్చే ఏదైతే ఎన్నికల హామీ ఉందో కాంగ్రెస్ పార్టీ, రైతు భరోసా అట్లాగే రైతు బీమాకు సంబంధించి ఇతరత్ర రైతులకు సంబంధించిన స్కీమ్లను అన్నింటిని కూడా ఈ భూమాత పోర్టల్ ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయబోతుంది. ఓవరాల్ గా ఇవాళ జరిగే ఈ ధరణి పోర్టల్ సమావేశం కీలకం కాబోతుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ వాసు.